హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఓపో రీసెంట్గా ఓపో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ని రిలీజ్ చేసింది కదా. సో ఆ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది. కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం తీసుకొని వచ్చిన. బట్ బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కురి, దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టిరి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒకే ఒక్క తెలుగు ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని ఎంకరేజ్ చేయండి మై ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఓపో రెనో 4 ప్రోలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా లుక్ మనం చూద్దాం, డిజైన్ చూద్దాం. చాలా స్మార్ట్గా స్లిమ్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 7.7 mm థిక్నెస్తో దీన్ని రూపొందించారు కాబట్టి మీరు చూడొచ్చు, చాలా సన్నగా మనకి స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అండ్ అలాగే 161 grams లైటర్ వెయిట్ ఇందులో మనకు కనిపిస్తుంది. చాలా తక్కువ వెయిట్ అనమాట. ఇది మీరు చేతిలో పట్టుకున్నారా లేదా కూడా అర్థం కాదు, అంత లైట్ వెయిట్ని దీనికి ఇచ్చిండ్రు. అండ్ అలాగే ఇది 2 కలర్స్లలో అందుబాటులో ఉంది, సిల్కీ వైట్ అండ్ అలాగే స్టారీ నైట్ అంటున్నారు. ఈ కలర్ని స్టారీ నైట్ అంటున్నారు. సో సూపర్బ్గా మనకు కనిపిస్తున్నది. OnePlus నాట్ కూడా సేమ్ ఇట్లాంటి కలరే నాకైతే కనిపించింది. సో మస్తున్నది, మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చిండ్రు. వెనకాల డ్యూయల్ కలర్ కాంబినేషన్ ఉన్నది, మంచిగా ఉన్నది. ప్లాస్టిక్నే యూజ్ చేసిండ్రు, హార్డ్ ప్లాస్టిక్ని యూజ్ చేసిండ్రు, చాలా బాగున్నది. ఓపో బ్రాండింగ్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అలాగే వెనక సైడ్లో 4 కెమెరాల సెటప్ మనకు కనిపిస్తుంది. ఒకటి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మోనో లెన్స్ని ఇచ్చారు. మోనో లెన్స్ చాలా మస్తు పనిచేస్తున్నది. వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ని నేను క్యాప్చర్ చేసిన అన్నీ కూడా మీకు చూపిస్తా. ఇన్నోవేటివ్ క్వాడ్ క్యామ్ అని ఇక్కడ రాసిండ్రు. సో ఇన్నోవేటివ్గా మేము రూపొందించినామని చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే ఫ్లాష్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే ఎలాంటి కీస్ కూడా మనకు కనిపించవు, ఓన్లీ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా మనకు కనిపిస్తున్నది. ఇది 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లెన్స్ని దీనికి రూపొందించారు. అండ్ కింది సైడ్లో మనం చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ ఉన్నది, టైప్ సికి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ డీటెయిల్స్ చూసినట్లయితే 4000 mAh బ్యాటరీని దీనికి ఇచ్చిండ్రు. 65 watts సూపర్ వూక్ 2.0 ఫ్లాష్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 5 minutesలో 30% ఛార్జింగ్ మీరు చేసుకోవచ్చు అని కంపెనీ చెప్తున్నది. అండ్ అలాగే 100% చేయాలంటే 36 minutes మీరు ఛార్జింగ్ పెట్టినట్లయితే 100% అవుతుంది. నేను కూడా పెట్టి చూసినా ఫుల్ ఛార్జింగ్ అయిపోయి ఉండే, నిజంగానే 30 minutesలోనే ఆల్మోస్ట్ 90+ ఛార్జింగ్ అయ్యింది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ని లెఫ్ట్ సైడ్లో రూపొందించారు. అండ్ టాప్ సైడ్లో సిమ్ ట్రే మనకు కనిపిస్తున్నది. అండ్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా మనకు టాప్ సైడ్లో కనిపిస్తున్నది. అండ్ ఫోన్కి రైట్ సైడ్లో పవర్ బటన్ని రూపొందించారు. పవర్ బటన్ కూడా కొంచెం స్టైలిష్గా ఉండడం కోసం ఇక్కడ డిఫరెంట్ కలర్ని రూపొందించారు. మీరు చూడొచ్చు, మంచిగా ఉన్నది, డిఫరెంట్గా ఉన్నది. అండ్ సో ఇవి ఓవరాల్గా అవుట్లుక్ అయితే చాలా బాగున్నది. ముఖ్యంగా చెప్పాలంటే స్లిమ్ డిజైన్ని దీనికి రూపొందించారు. ఇక డిస్ప్లే గురించి మనం ముచ్చట పెడదాం. డిస్ప్లే గురించి చెప్పాలంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 90 Hz రిఫ్రెష్ రేట్ని ఇచ్చారు. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ పైసలతో రిలీజ్ చేశారు కాబట్టి 90 Hz ఇవ్వాల్సిందే. మస్తు ఉన్నది. 402 ppi డెన్సిటీని కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి యూ క్యాన్ సీ ద క్లియర్ డిస్ప్లే. అండ్ అలాగే 6.5 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే దీనికి ఇచ్చారు కాబట్టి మీరు చూడొచ్చు, మస్తు సూపర్ డూపర్గా కనిపిస్తున్నది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సూపర్ AMOLED డిస్ప్లే మస్తు ఉన్నది. సామ్సంగ్ ఫోన్లలో మనం చూస్తాం కదా సూపర్ AMOLED డిస్ప్లే, సో ఇంట్లో మనకు కనిపిస్తున్నది. వెరీ నైస్ క్లియర్ డిస్ప్లే ఇంట్లో ఉన్నది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ని దీనికి ఇచ్చిండ్రు కాబట్టి ప్రొటెక్షన్లో కూడా నో వరీస్. అండ్ 3D బార్డర్లెస్ స్క్రీన్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఇక్కడ చూడండి. సో 3D బార్డర్లెస్ స్క్రీన్ దీనికి రూపొందించారు. వెరీ సెక్సీగా మనకు కనిపిస్తున్నది. ఇక ఇంకెందుకు లేట్, కెమెరా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కెమెరా యాప్ ఓపెన్ చేయగానే మనకు ఇట్లా ఫ్రంట్ స్క్రీన్ కనిపిస్తుంది. నైట్ మోడ్ కూడా ఉన్నది, మంచి ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయి, నేను మీకు చూపిస్తా ఇంకొక వీడియోలో. అండ్ అలాగే 2x 5x అండ్ అప్ టు 10x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే వీడియోలో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఇస్తున్నారు. అండ్ 1x 2x అండ్ 5xతో పాటుగా 10x కూడా మనం జూమ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ ఫోటోగ్రఫీలో కూడా మనం 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్
మోడ్ కూడా మస్తు ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకు గూగుల్ లెన్స్ కనిపిస్తున్నది. అండ్ స్లో మోషన్కి ఇది సపోర్ట్ చేస్తున్నది. ఎక్స్పర్ట్ మోడ్ ఎట్లయినా ఉంటుంది. స్టిక్కర్స్ని కూడా మీరు పెట్టుకొని కొంచెం టైం పాస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ స్కానర్ కూడా ఉన్నది. అండ్ అలాగే పానరామా కంపల్సరీ ఉంటుంది. టైమ్ ల్యాబ్స్ కూడా ఉన్నది. సో బ్యూటిఫుల్ టైమ్ ల్యాబ్స్ కూడా ఇందులో వస్తున్నాయి. నేను అన్ని కూడా క్యాప్చర్ చేసిన. ఇంకొక వీడియోలో కంపల్సరీ అన్నీ కూడా మీకోసం పోస్ట్ చేస్తా. కంపల్సరీ ఆ వీడియో కూడా మీరు చూడుర్రి. అండ్ ఒక్కసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు వీడియో రెజల్యూషన్ ఒక్కసారి చూద్దాం. వెరీ గుడ్. 4K ఎక్స్పెక్ట్ చేసిన, కంపల్సరీ 4K ఇవ్వాలి. 4K ఇచ్చిండ్రు. FPS ఎంత అనేది అయితే మెన్షన్ చేయలేదు. అండ్ 1080p రెజల్యూషన్లో 30 FPSతో పాటుగా 60 FPS కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ స్లో మోషన్ వీడియోను మనం ఒక్కసారి చూసినట్లయితే 1080 పిక్సెల్ రెజల్యూషన్లో కూడా స్లో మోషన్ వీడియోని మీరు షూట్ చేసుకోవచ్చు. నేను స్లో మోషన్ కూడా క్యాప్చర్ చేసిన, అది కూడా మీరు కంపల్సరీ చూడరు వీడియోని. అండ్ అలాగే వీడియో స్టెబిలైజేషన్ ఉన్నది. వెరీ గుడ్. మంచి వీడియో స్టెబిలైజేషన్ కూడా ఇందులో వస్తున్నది. వీడియోగ్రాఫ్స్ని షూట్ చేసినప్పుడు మంచి స్టెబిలైజ్డ్ వీడియోస్ని మీరు ఇందులో డెఫినెట్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. నో వరీస్. సో ఫోటోగ్రాఫ్లోకి వెళ్ళినట్లయితే మనకు డాజిల్ కలర్ ఆన్ పెట్టుకోరి. మంచి కలర్స్ అన్నీ కూడా మస్తు చూపిస్తాయి. సో ఈ ఫిల్టర్స్ మనం చూస్తున్నాం. అన్ని ఫోన్లలో ఫిల్టర్స్ అయితే కంపల్సరీ ఇస్తారు. ఇందులో కూడా మనకు ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి. జబర్దస్త్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో కెమెరా ఆప్షన్లో మనం ఒక ఫీచర్ తెలుసుకుందాం. వీడియో ఆప్షన్లో మనకు సపరేట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ని ఇస్తున్నారు. ఇందులో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీడియో తీస్తున్నప్పుడు మనము సపరేట్ ఒక సింగిల్ కలర్ని క్యాప్చర్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి ఆప్షన్స్ని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ ఏదైతే ఉన్నదో గ్రీన్ని మాత్రమే క్యాప్చర్ చేస్తుందని చెప్తున్నారు. అవుట్డోర్లో ఇది బాగా వర్క్ అవుతుందని నేనైతే చెప్పగలుగుతా. ఇక్కడైతే నాకైతే కనిపిస్తలేదు. సో ఇక్కడ బ్లూ కలర్ని మాత్రమే మనకు క్యాప్చర్ చేసి మిగతా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తుంది. సో వెనకాల బ్లూ లేదు. సో ఇదేంటంటే రెడ్ కలర్ని మాత్రమే యాక్టివేట్ చేసి మిగతా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తుంది. సో ఇట్లా AI కలర్ పోర్ట్రేట్ అనే ఫీచర్ని ఇక్కడ ఇస్తున్నారు. సో వెరీ గుడ్. మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ని మీరు క్యాప్చర్ చేసుకోవడం కోసం AI కలర్ పోర్ట్రేట్ అయితే చాలా వర్కౌట్ అవుతుంది. నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా తీసిన. సో అవన్నీ కూడా నేను సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తా. కంపల్సరీ ఆ వీడియోని కూడా మీరు చూడండి దోస్త్. సో ఇలాంటి ఫిల్టర్స్తో పాటుగా మనకు AI కలర్ పోర్ట్రేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఫీచర్ మనకు కనిపిస్తుంది. బొకే ఎఫెక్ట్ ఎంతగానం పెట్టుకోవాలి, వెనకాల బ్లర్నెస్ అనేది కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ నైస్. అండ్ అలాగే ఫుల్ ఫ్రేమ్ టైమర్ ఇచ్చిర్రు. అండ్ అలాగే 48 మెగాపిక్సెల్ని సపరేట్గా రూపొందించారు. సో నైస్. బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్తో పాటు వీడియోగ్రాఫ్స్ని ఇందులో మీరు సుకూన్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ క్యాప్చర్డ్ లాట్స్ ఆఫ్ ఇమేజెస్. నేను కంపల్సరీ మీకు ఒక వీడియోలో ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని వీడియోగ్రాఫ్స్ అన్నీ కూడా నేను చూపిస్తా. నో వరీస్. అండ్ సెట్టింగ్స్లో ఒక్కొక్కసారి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లో ఏమైనా అడిషనల్ ఫీచర్స్ ఏమైనా మనకు కనిపిస్తున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో నేను చెప్పినా కదా 90 Hz రిఫ్రెష్ రేట్ని దీంట్లో రూపొందించారు. ఓకే, ఎడ్జ్ లైటింగ్ ఉన్నది ఫ్రెండ్స్. మస్తుగా కనిపిస్తుంది. ఏమైనా నోటిఫికేషన్స్ ఇట్లా వచ్చినాయంటే ఇక్కడ చూడండి మీరు. ఓషియన్ బ్లూ ఇక్కడ లైట్గా కనిపిస్తున్నది చూడండి. నియాన్ పర్పుల్. ఈ కార్నర్లలో మనకు ఇలాంటి ఎడ్జ్ లైటింగ్ వస్తుంది అనమాట. మస్తు వస్తుంది. ఏదైనా నోటిఫికేషన్ వస్తే సిమ్మేలే కాబట్టి మనకి ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. స్క్రీన్లో మనకి ఇక్కడ ఒక చిన్న ఐకాన్ కనిపిస్తున్నది చూసిరా. సో సపరేట్ డ్రాయర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇది ఓపెన్ చేసినామంటే చిన్న ట్రే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకు క్విక్కర్గా యాక్సెస్ చేసుకోవడం కోసం కొన్ని యాప్స్ని మనం పెట్టుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే యాప్స్ని ఇలా పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. సో దీన్ని మల్టీ స్క్రీన్గా కూడా మనం వాడుకోవచ్చు. ఎట్లా అంటే మనకి ఇప్పుడు క్యాల్కులేటర్ కావాలనుకుంటే ఒత్తి కొంచెం ఇట్లా డ్రాగ్ చేసినాం అనుకోండి. సో ఇట్లా కూడా మనం మల్టీ విండోగా కూడా మనం వాడుకోవచ్చు. సో వెరీ గుడ్. స్క్రీన్ షాట్ కూడా ఉన్నది, స్క్రీన్ రికార్డింగ్ కూడా ఉన్నది ఇందులో. సో ఇందులో మనము రీసెంట్ యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రెండు డాట్స్ కనిపిస్తున్నాయి, మీరు చూసిరా. సో ఈ డాట్స్ ఏంటంటే స్ప్లిట్ స్క్రీన్గా కూడా మనం దీన్ని ఇక్కడ నుంచి కూడా మనం మార్చుకునేలాగా అక్కడ డాట్స్ కూడా రూపొందించారు. వెరీ గుడ్. స్పెషల్ యాప్స్ ఏమైనా ఉన్నాయా మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ మేనేజర్. సో ఫోన్లో ఏమైనా చెత్త అవుతా ఉంటే ఇలాగని తీసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. అండ్ క్లోన్ ఫోన్. సో మీ ఓల్డ్ ఫోన్లో ఉన్నటువంటి డేటానంతా కూడా
క్లోన్ చేసుకోవచ్చు అని చెప్పి సపరేట్ యాప్ని దానికి రూపొందించారు. వెరీ గుడ్. ఎఫ్ఎం రేడియో కూడా ఉన్నది. ఓపో సర్వీసెస్ అంటున్నారు. సో నెట్వర్క్ కనెక్షన్ కావాలంటున్నారు. ఓపో సర్వీసెస్ ఏందో చూద్దాం అనుకున్నా. హే ట్యాప్ క్లౌడ్ అంటున్నారు ఇక్కడ. సో క్లౌడ్ స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. సో సైన్ ఇన్ చేయమంటున్నారు. ఇంకేమైనా యాప్స్ ఉన్నాయో మనం ఒక్కసారి చూద్దాం. సో చైనా ఫోన్ కాబట్టి టిక్ టాక్ మళ్ళీ ఇలా మనకు కనిపిస్తున్నది. మనకు అవసరం లేదు కాబట్టి తీసి పడేద్దాం. అండ్ ఇవన్నీ చైనా ఫోన్లు ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పాలంటే వివో, రియల్మీ, ఓపో, వన్ ప్లస్ ఇవన్నీ కూడా ఒక్క గొడుగు నుంచి వస్తున్నటువంటి ఫోన్లు అని మనం డెఫినెట్గా చెప్పుకోవచ్చు. సో డిఫరెంట్ పేర్లు పెట్టి మనల్ని అయితే పరేషాన్ అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద సేల్స్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇది కూడా మనకు చైనా ఫోన్. సో ఒక్కసారి మనం క్విక్ యాక్సెస్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఏమన్నా స్పెషల్ ఫీచర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా మనకు. సో రెగ్యులర్ ఫీచర్స్తో పాటుగా మోడ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. స్టాండర్డ్ మోడ్ అండ్ అలాగే ఫోకస్ మోడ్ ఇస్తున్నారు. సో ఫోకస్ మోడ్ ఏంటి అని అంటే మీరు ఏదైనా బిజీ వర్క్లో ఉన్నప్పుడు యాప్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసి దమాక్ ఖరాబ్ చేస్తుంటాయి కదా. సో అలాంటి టైంలో ఫోకస్ మోడ్ ఇట్లా పెట్టుకున్నారనుకోండి మీకు సో ఫోకస్ మోడ్లో మనకు ఇట్లా డిఫాల్ట్ వీడియో విత్ సౌండ్స్తోని ఇస్తున్నారు. మస్త్ అనిపిస్తున్నది. సో సమ్మర్ నైట్ అంట ఇది. సౌండ్ కూడా సూపర్ డూపర్గా ఇచ్చారు. సో మీరు మంచి డీప్ స్లీప్ కావాలనుకుంటే ఈ ఫోకస్ మోడ్ పెట్టుకొని మంచిగా వండుకోరి. సో ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఇలాంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ మనకు కొంచెం రిలాక్సేషన్ ఇస్తాయని చెప్పుకోవచ్చు. సో డిఫాల్ట్గా 50 మినిట్స్ అయితే ఇస్తున్నారు. సో ఏమొద్దు సోది అంతా అంటే కూడా మనం ఇట్లా పాజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఈ ఫోకస్ మోడ్ పెట్టుకుంటే మనకు ఈ ఫోన్ నుంచి వచ్చేటటువంటి కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ అల్లర్లు ఇట్లా ఏముండవు, ఇవన్నీ లొల్లి పంచాయతీలు ఏముండవు. సో మీ వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్స్తోని. సో ఇక్కడ మనం ఇది పెట్టేసినామంటే కాల్స్ గీల్స్ కూడా ఏం లొల్లి పంచాయతీ ఉండదు. సో బాగుంది ఫోకస్ మోడ్. అండ్ క్విక్ యాక్సెస్ ట్రేలో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఆటో రొటేట్ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఉన్నది. అండ్ డార్క్ మోడ్ ఉన్నది, ఎట్లయినా ఉండాలి కంపల్సరీ. ఐ కంఫర్ట్ కూడా ఇస్తున్నారు. సో షెడ్యూల్ టైం అంటున్నారు. సో కంఫర్ట్నెస్ని పెంచుకోవడం కోసం, అంటే ఐస్కి ఎలాంటి గ్లేర్ పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పవర్ సేవింగ్ మోడ్. ఓపో షేర్ ఇస్తున్నారు. డు నాట్ డిస్టర్బ్. అసిస్టివ్ బాల్ కూడా ఇస్తున్నారు. సో చూడవచ్చు మీరు. సో బ్లాక్ స్క్రీన్ మోడ్ ఒకటి సపరేట్గా కనిపిస్తుంది మనకి. ఏంటంటే బ్లాక్ స్క్రీన్ మోడ్ రెడ్యూసెస్ యువర్ స్క్రీన్ బ్రైట్నెస్ టు హెల్ప్ యూ సేవ్ బ్యాటరీ అండ్ రెస్ట్రిక్ట్ స్క్రీన్ ఆపరేషన్స్ టు ప్రివెంట్ యాక్సిడెంట్ టచెస్. సో యాక్సిడెంటల్ టచెస్ నుంచి ఇది సేవ్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే బ్రైట్నెస్ని కూడా కంట్రోల్ చేసుకుంటా బ్యాటరీని సేవ్ చేస్తుంది అంటున్నారు. వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా క్విక్ యాక్సెస్ ట్రేలో ఉన్నటువంటి ఫీచర్స్. ఇక సెట్టింగ్స్లో ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. మనకు కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఓపో రెనో 4 ప్రో ఫీచర్స్ని మనం చూస్తున్నాం. కలర్ ఓఎస్ వర్షన్ 7.2 ఓఎస్ వర్షన్ మీద ఇది పనిచేస్తున్నది. లేటెస్ట్ అప్డేట్ వచ్చినుండే నిన్ననే నైట్ నేను ఇన్స్టాల్ చేసిన. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని దీంట్లో ఇచ్చిర్రు. కంపల్సరీ అన్ని స్మార్ట్ ఫోన్లలో ఇస్తున్నారు, ఇంట్లో కూడా మనకి ఇచ్చిండ్రు. అండ్ డివైస్ స్టోరేజ్ వచ్చేసరికి మనకు 128 GB స్టోరేజ్ ఉన్నటువంటి వేరియంట్ని మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేసింది. 8 GB ర్యామ్ ఇందులో ఉన్నది. అండ్ డ్యూయల్ సిమ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు 8 GB ర్యామ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అండ్ ప్రాసెసర్ డీటెయిల్స్ చూసినట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ఆక్టాకోర్ ప్రాసెసర్ని దీంట్లో ఇచ్చిండ్రు. అండ్ ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే కంపెనీ చెప్తోంది. ఏఐ కలర్ పోర్ట్రైట్ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా మార్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోనోక్రోమ్ ఎఫెక్ట్స్ వీడియోస్ని ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. సేఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సర్టిఫికేషన్ కూడా ఇది పొందిందని కంపెనీ మెన్షన్ చేసుకున్నది వెబ్సైట్లో. అండ్ అలాగే ఫుల్ కేర్ డిస్ప్లే సర్టిఫికేషన్ కూడా దీనికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు తమ వెబ్సైట్లో మెన్షన్ చేసుకున్నారు. అండ్ అలాగే సూపర్ నైట్ టైమ్ స్టాండ్ బై అనే ఒక ఫీచర్ ఇంట్లో ఉన్నది. అదేంటంటే మనం ఈ స్మార్ట్ ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నది, సో మనం పడుకుంటున్నాం నైట్ టైంలో. సో ఎక్కువసేపు నైట్ టైం మొత్తం కూడా మనకు ఒక 2% మాత్రమే యూజ్ చేసుకుంటుందని చెప్తున్నారు. సో ఇది ఒకటి
ఫీచర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే 3D మల్టీ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది కాబట్టి సో మీరు గేమింగ్ ఇట్లా ఆడుతున్నప్పుడు కూడా ఎక్కువ హీట్ కాదని చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో అడ్రెనో 618 జీపీయూని కూడా ఇందులో యూజ్ చేసింది కాబట్టి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఇందులో పొందొచ్చు. అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎట్లయినా ఉన్నది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఇచ్చిండ్రు. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉన్నది కాబట్టి సో సెక్యూర్గా ఈ స్మార్ట్ ఫోన్ని అన్లాక్ చేసుకోవచ్చు. ఇక ప్రైస్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఇది 34,990 ప్రైస్తో రిలీజ్ అయిందంటే 35,000 వేసుకోరిగా. సో 8GB ర్యామ్ అండ్ అలాగే 128GB స్టోరేజ్ ఉన్నటువంటి ఈ ఓపో రెనో 4 ప్రో మనకు 35,000కు టెక్నోవిజన్ స్టోర్లో అందుబాటులో ఉంది. ఈ రివ్యూ కూడా నేను టెక్నోవిజన్ స్టోర్ నుంచి చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ టెక్నోవిజన్. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.